హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రభాకర్ని. మనము ఇప్పటి వరకు ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు నేర్చుకున్నాము. ఇప్పుడు థర్డ్ లేయర్ అనమాట. థర్డ్ లేయర్ ఎలా చేయాలో నేను చెప్తాను. దీంట్లో డిఫరెంట్ కేసెస్లో మనకు వస్తుంటాయి. ఆ డిఫరెంట్ కేసులు వచ్చినప్పుడు ఎలా ఆ క్యూబ్ని ఎలా పట్టుకోవాలి, థర్డ్ లేయర్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను నేను. ఇది డాట్ కేస్ అనమాట. ఇలా డాట్ కేస్ వచ్చినప్పుడు క్యూబ్ని మనం ఎలా అయినా పట్టుకోవచ్చు అనమాట. ఇలా ఓన్లీ సెంటర్ డాట్ ఉన్నప్పుడు దీన్ని డాట్ కేస్ అంటారు. ఈ డాట్ కేస్ ఉన్నప్పుడు మనము క్యూబ్ని ఎలా అయినా పట్టుకోవచ్చు ఎలా అయినా పట్టుకోవచ్చు అనమాట. ఇలా పట్టుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము ఫ్రంట్ అప్పు, తర్వాత రైట్ అప్పు, టాప్ లెఫ్ట్, రైట్ డౌను, టాప్ లెఫ్ట్, ఫ్రంట్ డౌన్. ఇలా చేస్తే ఇలా ఒక స్టెప్ చేసామనుకోండి, మనకు ఈ ఎల్ షేప్ అనేది వస్తుంది. ఇది ఇలా పట్టుకుంటే మనకు ఎల్ షేప్ కదా. ఈ ఎల్ షేప్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ స్టెప్ చేయగానే ఇలా ఎల్ షేప్ వస్తుంది. ఇలా ఎల్ షేప్ వచ్చినప్పుడు మనము క్యూబ్ని ఇలా పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారా? ఎల్ షేప్ వచ్చినప్పుడు క్యూబ్ని ఎలా పట్టుకోవాలో చెప్తున్నాం. ఈ ఎల్ సైడ్ ఉన్నది మన రైట్ సైడ్ ఉండాలి. ఒకటి మనకు ముందుకు ఉండాలన్నమాట. మన ఫ్రంట్ సైడ్ ఒకటి, మన రైట్ సైడ్ ఒకటి ఉండాలి. ఇలా పట్టుకొని సేమ్ స్టెప్ ఇప్పుడు చేయాలి. ఫ్రంట్ అప్పు, రైట్ అప్పు, టాప్ రైట్, టాప్ లెఫ్ట్, ఫ్రంట్ డౌను, టాప్ రైట్, ఫ్రంట్ డౌన్. ఇప్పుడు మనకు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ డాట్ కేస్ ఉంటుంది. డాట్ కేస్ తర్వాత ఒక స్టెప్ చేస్తే ఎల్ షేప్ వస్తుంది. ఎల్ షేప్ తర్వాత ఒక స్టెప్ చేస్తే ఇలా మైనస్ వస్తుంది అనమాట. మైనస్ వచ్చినప్పుడు క్యూబ్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని నేను చెప్పిన స్టెప్ సేమ్ ఫాలో అవ్వాలన్నమాట. చూడండి, ఫ్రంట్ అప్పు, రైట్ అప్పు, టాప్ లెఫ్ట్, రైట్ డౌను, టాప్ రైటు, ఫ్రంట్ డౌన్. మనకు ప్లస్ ఫామ్ అవుతుంది. చూడండి, ప్లస్ ఫామ్ అయింది. ఈ ప్లస్ ఫామ్ అయిన తర్వాత ఈ సెంటర్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఏ సెంటర్కి ఆ సెంటర్ కలర్ మ్యాచ్ అవ్వాలి. ఎల్లో ప్లస్ ఫామ్ అయిన తర్వాత సెంటర్స్ మ్యాచ్ చేసుకోవాలి. సెంటర్స్ ఒక్కొక్కసారి ఆపోజిట్ మ్యాచ్ అవుతుంది, ఒక్కొక్కసారి సైడ్కి మ్యాచ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏది మ్యాచ్ అవ్వదు. ఏది మ్యాచ్ అవునప్పుడు క్యూబ్ని ఎలాగైనా పట్టుకోవచ్చు. ఏవైనా ఆపోజిట్ మ్యాచ్ అయినప్పుడు క్యూబ్ను మనకు ఆపోజిట్ మ్యాచ్ అయినప్పుడు క్యూబ్ని మనకు ఆ మ్యాచ్ అనేవి రెండు ఆపోజిట్లో పెట్టుకోవాలి. లేదు సైడ్ మ్యాచ్ అయినప్పుడు మ్యాచ్ అయినవి చూడండి, రెడ్ బ్లూ మ్యాచ్ అయింది, దీన్ని మనము లెఫ్ట్ సైడ్ పెట్టుకోనమాట. మ్యాచ్ అయింది మన లెఫ్ట్ సైడ్ ఒకటి, మన ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటాము. మ్యాచ్ అవ్వనివి మన ఫ్రంట్ సైడ్ ఒకటి, మన రైట్ సైడ్ ఒకటి పెట్టుకొని నేను చెప్పిన స్టెప్ ఫాలో అవ్వాలన్నమాట. చూడండి, రైట్ అప్, టాప్ 2 times లెఫ్ట్, రైట్ డౌను, టాప్ రైటు, రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్ ప్లస్ టాప్ రైట్. ఇప్పుడు అన్ని సెంటర్స్ మ్యాచ్ అయిపోతాయి. బ్లూ మ్యాచ్ అయిపోయింది, అదేవిధంగా ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది, బ్లూ మ్యాచ్ అయిపోయింది, రెడ్ మ్యాచ్ అయిపోయింది, గ్రీన్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఈ ప్లస్ ఫామ్ అయిపోయి ఈ సెంటర్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనము కార్నర్ పీసెస్ని మ్యాచ్ చేసుకోవాలి. ఈ కార్నర్ పీసెస్ ఈ 3 కలర్సు రెడ్, గ్రీను, ఎల్లో. దీని పొజిషన్ ఇక్కడ మనకు గ్రీను, రెడ్, ఎల్లో ఉండాలి. ఈ పొజిషన్లో ఇది లేదు. చూడండి, గ్రీను, ఆరెంజ్, ఎల్లో ఉంది. దీని పొజిషన్లో ఇది లేదు. తర్వాత ఇది అనమాట. ఇది కూడా సేము, ఇక్కడ బ్లూ, రెడ్, ఎల్లో ఉండాలి. ఇది కూడా దీని పొజిషన్లో లేదు. తర్వాత ఇది వచ్చేసి ఆరెంజ్, బ్లూ, ఎల్లో, దీని పొజిషన్లో ఇది ఉంది. తర్వాత ఇది కూడా ఈ 3 దీని పొజిషన్లో లేవు. వీటి పొజిషన్లో ఏవి లేనప్పుడు క్యూబ్ని మనం ఎలా అయినా పట్టుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. వీటి కార్నర్ పీసెస్ వెయిట్ పొజిషన్లో అవి లేనప్పుడు మనం క్యూబ్ని ఎలా అయినా పట్టుకొని నేను చెప్పిన స్టెప్ ఫాలో అవ్వాలి. లేదు ఏదో ఒక కార్నర్ మ్యాచ్ అయినది అనుకోండి, ఆ మ్యాచ్ అయినటువంటి పీసును మన రైట్ సైడ్ కార్నర్లో పెట్టుకొని నేను చెప్పినటువంటి స్టెప్ ఫాలో అవ్వాలి. జాగ్రత్తగా వినండి.
మనకు మ్యాచ్ అయినటువంటి పీస్ని ఏ పొజిషన్లో అన్న ఉంది అది ఆ పొజిషన్లో కరెక్ట్ పొజిషన్లో ఉంది అంటే దాన్ని మన రైట్ సైడ్ కార్నర్ ఎడ్జ్లో పెట్టుకొని టాప్ సైడ్ ఎడ్జ్లో పెట్టుకొని నేను చెప్పే స్టెప్ ఫాలో. మనకి ఇది మ్యాచ్ అయింది కాబట్టి బ్లూ, ఆరెంజ్, ఎల్లో ఇక్కడ ఉంది మనకు. ఇక్కడ ఆరెంజ్ కావాలి, ఇక్కడ బ్లూ కావాలి, ఇక్కడ ఎల్లో కావాలి. ఈ మూడు ఇక్కడ ఉంది కాబట్టి దీని పొజిషన్ ఇది ఉంది. నేను చెప్పే స్టెప్ ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, క్యూబ్ని మన రైట్ సైడ్ పెట్టుకున్నాను, మ్యాచ్ అయినది. మ్యాచ్ అని ఇటుపక్క ఉన్నాయి. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ అప్, టాప్ రైట్, లెఫ్ట్ డౌన్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. చూడండి, ఇది మ్యాచ్ అయింది, ఇది ఉంది, ఇవి మ్యాచ్ అయిపోయినాయి. ఇది మ్యాచ్ అవ్వలేదు, ఒక స్టెప్ చేసాము, మ్యాచ్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ చేయాలన్నమాట. ఒక స్టెప్ చేస్తే మ్యాచ్ అవ్వనప్పుడు ఇంకొక స్టెప్ చేయాలి సేమ్. చూడండి, జాగ్రత్తగా చూడండి. లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ అప్, టాప్ లెఫ్ట్, లెఫ్ట్ డౌన్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. మ్యాచ్ అయిందా? చూడండి, ఇదిగోండి, ఇది మనము అసలు ముందు ఉన్నది అలాగే ఉంది. ఇది దీని పొజిషన్లోకి మనకు ఆరెంజ్, గ్రీను, ఎల్లో దీని పొజిషన్లోకి వచ్చేసింది. ఇక్కడ మనకు వచ్చేసి గ్రీను, రెడ్, ఎల్లో కావాలి, దీని పొజిషన్లో ఇది ఉంది. తర్వాత వచ్చేసి బ్లూ, రెడ్, ఎల్లో వాటి పొజిషన్లో కార్నర్ పీసులు వాటి పొజిషన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనము క్యూబ్ని ఇలా పట్టుకోవాలి. మనము కార్నర్ పీస్ సెట్ చేస్తున్నాం కాబట్టి క్యూబ్ని బాటమ్ పెట్టుకోవాలి. బాటమ్ పెట్టుకొని నేను చెప్పే స్టెప్ ఫాలో అవ్వాలన్నమాట. చూడండి, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. ఇది మ్యాచ్ అయిపోయింది ఈ పీసు. నెక్స్ట్ పీస్కి దాన్ని మనము ఏదైతే చేస్తున్నామో ఆ పీస్ని మనము రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో పెట్టుకోవాలి. చూసుకోండి, రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో పెట్టుకోవాలి. క్యూబ్ని ఇలా అలా తిప్పకూడదు. మళ్ళీ సేమ్ స్టెప్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కార్నర్ అన్నమాట. క్యూబ్ని ఇటు తిప్పకూడదు. మనం ఏదైతే చేస్తాం దాన్ని మనం బాటమ్ రైట్ సైడ్ కార్నర్లో పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ స్టెప్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ ఫైనల్ అనమాట. సేమ్ స్టెప్ ఫాలో అవ్వాలి, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. చూసారా, మన క్యూబ్ సాల్వ్ అయిపోయింది. థర్డ్ లేయర్ కూడా ఎంత సింపుల్గా అంటే సింపుల్గా నేర్చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చూడండి, క్యూబ్ సాల్వ్ అయిపోయింది.